భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 6 రోజుల విజిట్ ఫ్రాన్స్ అండ్ స్లోవేకియా 2 దేశాలను విజిట్ చేయడానికి బయలుదేరి వెళ్లారు. ప్రత్యేకంగా G7 సదస్సు అనేది ఫ్రాన్స్లోని ఏవియాన్లో జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని G7 దేశాలు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కూడా సదస్సుకు వస్తున్నారు. 2025 తర్వాత అంటే సంవత్సర కాలం తర్వాత మన ప్రధాని మోడీ గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని వ్యక్తిగతంగా కలవటం ఇదే తొలిసారనమాట. మనం చూస్తే కనుక అమెరికా ఈరోజు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు సపరేట్గా కలవనున్నారంట. G7 సదస్సు సందర్భంగా మనకు తెలుసు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలు, బాగా ఇండస్ట్రియలైజ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని G7 కంట్రీస్ అంటాం. ఫ్రాన్స్, USA, UK, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా ఈ 7 దేశాలు కలిపి G7 దేశాలు అంటాం అన్నమాట. ఈ G7 దేశాల సదస్సు అనేది చాలా కీలకం. ప్రపంచంలో జరుగుతున్న అనేక పరిణామాలు, ఆర్థిక అంశాలకు సంబంధించి ఈ G7లో చర్చ జరుగుద్ది. ఇండియా G7లో సభ్యదేశం కాకపోయినా ఇది 8th కాన్సిక్యూటివ్ టైం అనమాట ఇండియాని ఇన్వైట్ చేయటం. G7కి రమ్మని అక్కడ ఇంపార్టెంట్ డిస్కషన్స్లో పాల్గొనమని మనకి ఇన్విటేషన్ రావటం ఇది 8th కాన్సిక్యూటివ్ టైం అనమాట. ఈ సందర్భంగా మనం గమనిస్తే ఈ జూన్ 16, 17 ఫ్రాన్స్లోని ఏవియాన్లో G7 సదస్సు జరుగుతుందన్నమాట. ప్రత్యేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సదస్సులో స్పెషల్ ఇన్వైటీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈజిప్ట్, ఖతార్, UAE, ఇండియా తదితర దేశాల యొక్క నేతలతో డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. ముఖ్యంగా ఈ G7 సదస్సులో యుద్ధాల గురించి, ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి, అదేవిధంగా సప్లై చైన్ రెసిలియన్స్ గురించి, అక్రమ వలసలు, ఇల్లీగల్ మైగ్రేషన్స్ గురించి, అదేవిధంగా AI గ్రోత్ అండ్ ఛాలెంజెస్ గురించి డిస్కషన్స్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. G7 అంటే ప్రపంచంలోనే టాప్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ అనమాట. G7 అంటే డెవలప్డ్ కంట్రీస్ అని కూడా అంటారు. మనకు తెలుసు ఇదంతా కూడా అప్పట్లో 1950s, 60sలో చాలా స్ట్రాంగ్ పవర్స్ ఎవరున్నారో వాళ్ళందరే ఇప్పుడు G7గా ఉన్నారనమాట. ఇంతకుముందు అది G8 ఉండేది. రష్యా ఎప్పుడైతే 2014లో క్రిమియాని ఆక్యుపై చేసిందో ఆ తర్వాత రష్యాని G7లోంచి విత్డ్రా చేపించి సస్పెండ్ చేసేసి G7 అయిందనమాట. ఈ 7 దేశాలు ప్రతి సంవత్సరం యాన్యువల్గా సమ్మిట్ పెట్టుకుంటాయి.